For today's worship service is noble task. Can we all say noble task? ఏది noble task? Overseeing a church is a noble task. So మరి ఇప్పుడు తీసిన వాళ్ళు ఫస్ట్ తిమోతి చాప్టర్ 3 వర్స్ 1 చదివితే దాన్ని మనము ప్రార్థన చేసుకుని మనం చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. Yes, thank you, Sister Amelia. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. The saying is trustworthy. If anyone aspires to the office of overseer, he desires a noble task. తలవంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఈరోజు నాయన మరి మీరు అపోస్తుడైన పౌలు ద్వారా తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మీరు లిఖింపజేసినప్పుడు you are the author and the finisher for the entire Holy Bible, and the prophets and the disciples were inspired by the Holy Spirit, and then they wrote these scriptures. Lord, మరి యొక్క సమయంలో మరి ఓవర్సీయింగ్ ఎ చర్చ్ ఈజ్ ఎ నోబుల్ టాస్క్ అని మీరు జ్ఞాపకం చేశారు. దాని గురించి ఈరోజు వాక్యాన్ని ధ్యానించబోతుంటుండగా మరి ప్రిపరేషన్లో నాకు తోడుగా ఉన్న మీరు ఇప్పుడు ప్రెజెంటేషన్లో సహాయం చేసి నన్ను మరి మీ సులువు చాటున మరుగుపరిచి మీ నోటు బోరుగా వాక్యాన్ని వినిపింపజేయమని, అది మేము వినువారు మాత్రమే కాకుండా బోధించువారు మాత్రమే కాకుండా మా యొక్క నిజ జీవితంలో దాన్ని అవలంబించే కృపను అనుగ్రహించమని, మరి ప్రిపరేషన్లో తోడుగున్న మీరు ప్రెజెంటేషన్లో సహాయం చేసి ప్రెజెంట్ చేయబడింది నిజ జీవితంలో ప్రాక్టీస్ చేసే కృపను అనుగ్రహించమని, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసనని చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి తోడుకను ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అయితే మరి నోబుల్ టాస్క్ గురించి మనం ధ్యానం చేయబోతున్నాము. ఏది నోబుల్ టాస్క్ అని బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తుందంటే ఆఫీస్ ఆఫ్ ఓవర్సియర్. ఇన్ డాక్ట్రినల్ అండ్ థియలాజికల్ టర్మ్స్ ఆఫీస్ ఆఫ్ ద కీస్ అంటారు. ఆఫీస్ ఆఫ్ ద కీస్ అంటే మరి చర్చ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ చర్చ్ మినిస్ట్రీ, దట్ ఈస్ ఆఫీస్ ఆఫ్ ది ఓవర్సియర్. అండ్ ఆఫీస్ ఆఫ్ ఓవర్సియర్ ఈజ్ అ నోబుల్ టాస్క్ అని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. అయితే మరి పాస్టర్స్ అండ్ ఎల్డర్స్, డీకన్స్ అండ్ డీకనెసెస్ గురించి వాళ్ళ యొక్క క్వాలిటీస్ బైబిల్లోనే ఉన్నాయి. ఏమి ఉండాలి ఒక పాస్టర్గా, ఒక వ్యక్తి ఒక సంఘానికి కాపరిగా ఉన్నప్పుడు ఆయనలో ఏ క్వాలిటీస్ ఉండాలి, అట్లాగే డీకన్గా డీకనెసెస్గా ఉన్నప్పుడు వాళ్ళలో అంటే మీలో ఏ క్వాలిటీస్ ఉండాలి అని పరిశుద్ధ గ్రంథమే మనకి జ్ఞాపకం చేస్తుంది. నా సొంత మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. అయితే బిఫోర్ ఐ మూవ్ ఆన్ టు ద నోబుల్ టాస్క్ విచ్ ఈస్ ఓవర్సీయింగ్ ది ఆఫీస్, సో మనము మొదటిగా ఆమోసు గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సో ఆమోసు ఎవరు? వెరీ గుడ్, డైరెక్ట్గా ఫస్ట్ చాప్టర్కి వెళ్ళిపోయావు అయితే. ఓకే, సో ఏమస్ ఈస్ he comes from shepherds of Tekoa. ఆయన తెకోవాలోని పశువుల కాపురుల్లో నుంచి వచ్చాడు ఆమోసు. హీస్ అ ప్రాఫెట్. సో ఆయన మరి ఆయనకు ఒక విజన్ కనబడింది. విజన్ అంటే తెలుగులో ఏంటి? దర్శనం. సో ఆ దర్శనము ఎప్పుడంటే ఒక భూకంపం వచ్చింది, పెద్ద భూకంపం
ఆ భూకంపం రాకముందు 2 సంవత్సరాలకు ముందుగా ఆయనకి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఎవరి గురించి అంటే ఇశ్రాయేలీయుల గురించి. యూనో అక్కడ 2గా విడబడిపోయింది, ఒకటి యూదా, ఇంకొకటి ఇశ్రాయేలు. సో ఆ టైంలో మరి యూదాకి రాజ్యమేమో ఉజ్జాయా, అండ్ దెన్ ఇశ్రాయేల్కి రాజు ఏమో ఆయన జోయాష్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. అయితే జోయాష్ సన్ వచ్చి జెరోబోవామ్. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఆమోసు గ్రంథం అంతా ఏంటి అంటే యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల కోసం ప్రవచించిన ప్రవచనమే ఆమోసు గ్రంథం. సో ఆయన మరి ఆమోసు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే తెకోవాలోని పశువుల కాపురలో నుంచి వచ్చాడు. అండ్ మరి ఆ టైంలో యూదా రాజు ఎవరంటే ఉజ్జియా, అండ్ ఇశ్రాయేల్ రాజు ఎవరంటే యెహోయాషు, అండ్ ఆయన కుమారుడేమో యెరోబాము. అండ్ మరి భూకంపం కలగడానికి ముందుగా 2 సంవత్సరాల ముందు యెహోవా దేవుడు ఆమోస్కి ఇచ్చిన మరి ఆ దర్శనమే అండ్ ప్రవచన రూపంలో లిఖింపబడిన ఆమోసు గ్రంథం. అయితే మరి ఇప్పుడు ఆఫీస్ ఆఫ్ ఓవర్సియర్ గురించి, ద నోబుల్ టాస్క్ గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. అయితే మరి ఈ నోబుల్ టాస్క్ గురించి అండ్ దెన్ ఈ ఆఫీస్ ఆఫ్ ది ఓవర్సీయింగ్ గురించి మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఒక దర్శనంతో ఒక ప్రవచనము ఇశ్రాయేలీ జనాంగానికి ఇచ్చిన ఆమోసు ఒక బాధతో వ్యక్తం చేశాడు. ఏంటి అంటే ఈ నోబుల్ టాస్క్ చేయాల్సిన వాళ్ళు ఎలా ఉన్నారు, అండ్ ఓవర్సీయింగ్ చేయాల్సిన వాళ్ళు ఎలా ఉన్నారు అన్న దాని గురించి ఆమోసు ఏమంటున్నాడంటే, మనము టర్న్ యువర్ బైబిల్స్ టు 6th chapter. నేను కొన్ని వచనాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. నేను చదువుతున్నాను, మీరు గమనించండి. కీప్ యువర్ బైబిల్స్ ఓపెన్ టు Amos 6th chapter. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫస్ట్ వర్స్. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను, గమనించండి. సియోనులో నిర్విచారంగా ఉన్న వారికి ఏంటంట శ్రమ. అంటే వాళ్ళకి విచారం లేదు. అయ్యో ఏంటి ఇశ్రాయేల్ జనాంగం ఇలా అయిపోతున్నారు, ఏంటి ఇశ్రాయేల్ దేశం ఇట్లా అయిపోతుంది అని చెప్పి మరి నోబుల్ టాస్క్ చేయాల్సిన వాళ్ళు, ఓవర్సీయర్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఏం విచారం లేదు. సో అందుకనే ఏమంటున్నాడు, సియోనులో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. కొంతమంది అధికారంలో ఉన్నవాళ్ళు, నేను ఎంత డబ్బు పెట్టాను నేను విన్ అవడానికి, మరి దానికి అంతకంత నేను సంపాదించాలి కదా, ఎవడెలా పోతే నాకేంటి అనుకునే రాజకీయ నాయకులు లేకపోలేదు. వాళ్ళు నిజంగా మరి అంత పంచభక్ష ప్రమాణాలు తింటూ నిజంగా తిండి లేక సఫర్ అవుతున్న వాళ్ళ గురించి ఆలోచిస్తారా? నిజంగా ఆలోచిస్తే అంత పెట్టుకుని వాళ్ళు మాత్రమే ఫ్లరిష్ అయిపోతా ఉంటారా? అయితే ఇక్కడ షోమ్రోనులో పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలైన జనముల్లో ముఖ్యమైన జనమునకు పెద్దలైన వారికి శ్రమ. యాకోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అందరికీ పాస్టర్స్ అవ్వాలని ఉంటుందేమో, ఉంటే బిలీవర్ కంటే పాస్టర్కి మోర్ పనిష్మెంట్. ఎందుకంటే దేవుడి వాక్యాన్ని బోధిస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండకపోతే దెన్ మరి శ్రమ అది. అందుకనే మీలో చాలా మంది బోధకులు కాకుండుడే ఉంది. ఎవరైనా బోధకులు అవ్వండి అని ఉండాలి కదా, బోధకులు కాకుండుడే అని ఉంది యాకోబు గ్రంథంలో. సో ఇక్కడ మరి షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతంగా నివసించే వారికి శ్రమ. సో ఇంకొక మాట, ఆఫీస్ ఆఫ్ ఓవర్సీయర్ కి ఇంకొక తెలుగులో మాట ఏంటంటే విచారణకర్త. చెప్పండి, విచారణకర్త. సో ఇక్కడ మరి ఇశ్రాయేలు వారికి విచారణకర్తలైన జనముల్లో ముఖ్యమైన జనమునకు పెద్దలైన వారికి శ్రమ. అంటే వాళ్ళు ప్రైమ్ సీట్స్ పొందుకోవాలని ఆశపడే వాళ్ళు. అండ్ దెన్ వాళ్ళు ఎట్లా అంటే
వాళ్ళలో వాళ్ళు ముఖ్య జనాంగంగా వాళ్ళంతటి వాళ్ళే ఫీల్ అయ్యేవాళ్ళు. అండ్ దెన్ మరి ఎల్డర్స్ గా ఉన్నవాళ్ళు. నూతన గ్రంథంలో న్యూ టెస్టిమెంట్ లో ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, మీరు ముందుగా వచ్చి అగ్రస్థానాల్లో అగ్ర పీఠాల మీద కూర్చొని ముందు ఫస్ట్ రోలో ఉన్నప్పుడు ఎవరైనా సడన్ గా వచ్చి, సార్ మీ సీట్ ఇది కాదండి, మీ సీట్ వెనక అంటే ఎంత అవమానం కదా. అదే కానీ మీరు నిజంగా అగ్రస్థానంలో ఉండి కూడా, ఒక మంచి ప్రథమ స్థానంలో ఉండి కూడా మీరు చివరి రోలో కూర్చుంటే, అయ్యో సార్ మీరేంటి ఇక్కడ కూర్చున్నారు, అరే ముందేసిన సీటు మీకోసం సార్ అని అందరు ముందు ఆయన ముందు తీసుకొచ్చి కూర్చోబెడితే ఎంత ఘనత. సో తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. సో మరి ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేకు పోయి విచారించుడి, అక్కడి నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిష్తీయుల పట్టణమైన గాతు. అది చదువుతుంటే ఏమైనా గుర్తొస్తుందా? ఎవరు వచ్చారు అక్కడి నుంచి? ఎస్, చూసావా? He was the tallest person on the planet Earth. 9.6 అని ఆ టైంలో మేబీ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ప్రకారము మనం 6 అడుగులు ఉంటేనే మనకు ఎంతో అజాను బాడులా కనబడతారు. అట్లాంటిది 9 అడుగుల ప్లస్ అంటే అసలు ఆయన ఎలా ఉండుంటాడు కదా. సో మరి and then the longest lived person on this planet Earth was Methuselah. He lived 969 years. ఒక బర్త్డే రోజు నేను మెసేజ్ చెప్తూ ఇట్లా the longest person lived on this planet Earth 969 years అంటే ఒక కిడ్ 969 years అసలు 100 సంవత్సరాలు బతకడమే చాలా కష్టంగా ఉంటే 916 years ఆ టైంలో లైఫ్ స్పాన్ వాజ్ లాంగర్. 900 నుంచి మరి అబ్రహాం టైంలో ద లైఫ్ స్పాన్ వాజ్ కట్ డౌన్ టు 120 years మోజెస్ టైంలో. అండ్ దెన్ దావీదు సమయంలో ద స్పాన్ వాజ్ కట్ డౌన్ టు 70 years. అందుకే అధిక బలం ఉంటే మామూలుగా ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. బట్ అయినా అదంతా ఆయాస్కరం అని చెప్పి రాసి ఉంటుంది కదా. సో మరి ఇక్కడ మరి కల్నేకు పోయి విచారించుడి, అక్కడి నుండి హమాతు మహాపురమునకు పోడి, ఫిలిష్తీయుల పట్టణమైన గాతునకు పోడి, అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. ఉపద్రవ దినము బహుదూరమును ఉన్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటికే మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. ఇప్పుడున్న కరెంట్ డేస్ లో కూడా మనకి ఎండ్ టైం ప్రాఫెసీ ఏంటో తెలుసా? నోవహు టైంలో ఏ విధంగా పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటున్నా అట్లాగా విందులు వినోదాలు చేసుకుంటున్నప్పుడు హఠాత్తుగా గర్భిణీ స్త్రీకి ప్రసవవాదన వచ్చినట్లుగా దేవుని యొక్క రాకడ వస్తుంది. అనుకొనని గడియలో మనం రీసెంట్గానే ఎక్స్పీరియన్స్ చేసి ఏంటి అంటే బ్రదర్ ప్రభాకర్ పడిగల మరి ఉద్యోగరీత్యా ఆయన ఫిలడెల్ఫియా లో ఉన్నప్పుడు ఒకవేళ ముందుగా తెలిస్తే డ్యూ డేట్ ప్రకారం ప్లాన్ చేసుకుందామని ఆయన అనుకున్నాడు. కానీ సడన్గా తనకి ఇయర్కి అంటే లేబర్ రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది అభిసారిక. అండ్ దెన్ సో ఒక్కొక్కసారి నేను హౌస్ ఏజెన్సీ చేస్తున్నప్పుడు నాకు 3 months OBGYN రొటేషన్ ఉండేది. సో 3 monthsలో 1 month లేబర్ రూమ్ రొటేషన్. సో కొంతమంది ఏం చేస్తారంటే చివరి వరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు అక్కడికి వెళ్ళి లేబర్ పెయిన్స్ రాకుండా అక్కడ ఉండి ఏం చేయాలి? సో మనం కొంచెం బాగా నొప్పులు ఎక్కువైనప్పుడు అప్పుడు వెళ్దాంలే అని అంటే సడన్గా ఒక కాల్ వచ్చింది, ఒక ఫుల్ టైం ప్రెగ్నెంట్ వస్తుంది, రిక్షాలో ఉంది అనేప్పటికీ మొత్తం అంతా లేబర్ రూమ్ అంతా రెడీ చేస్తూ ఉన్నారు. రెడీ అయిపోతూ ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నెక్స్ట్ న్యూస్ ఏం తెలుసా? ఆవిడ రిక్షాలో వచ్చింది, ఫ్రంట్ ఎంట్రన్స్ దగ్గర ఆవిడ బయటికి కిందకి రాకముందు బ్లొక్మని ఒకసారిగా అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అదంతా బ్రేక్ అవటం, ఇమ్మీడియట్గా రిక్షాలోనే డెలివరీ. సో ఇక్కడ అంటే అనుకొనని గడియలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా దేవుని యొక్క రాకడ అనుకొనని గడియలో వస్తుంది. సో నోవా టైంలో ఏ విధంగా మరి ఏం పర్వాలేదులే ఇంకా టైం ఉందిలే అనుకునే టైంకి ఆయన హీ ప్రీచ్డ్ ఫర్ 300 years అంట. 300 years
ఇట్లాగా ఒక పెద్ద ప్రచండ వర్షం రాబోతుంది, మీరందరూ ఈ ఓడలోకి రండి అంటే అప్పటి వరకు వాళ్ళు ఎప్పుడు వర్షాన్ని చూడలేదు. ఎందుకు తెలుసా? మరి వర్షం చూడకపోతే మరి వృక్షాలన్నీ ఎట్లాగే ఉన్నాయి అంటే భూమిలో నుంచి ఆవిరి బయటకు వచ్చి వృక్షాలని తడిపిన ఆది కాండంలో ఉంటుంది. సో వర్షం అనేది బయట నుంచి పైనుంచి డ్రాప్స్ పడటం అనేది వాళ్ళు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. వర్షం పట్టడం ఏంటి అని చెప్పి సో మరి 40 days and 40 nights ప్రచండ వర్షం కురిసి మరి మొత్తం అంతా ఎవ్రీథింగ్ వాస్ స్వెప్ట్ అవే. ఓన్లీ నోవహు, నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడలు, 8 మంది మాత్రమే సర్వైవ్ అయ్యారు. సో బట్ ఇక్కడ మరి ఏమని మరి ఆమోస్ ఏమంటున్నాడంటే, ఉపద్రవ దినము బహుదూరమును నుందనుకుని అన్యాయపు తీర్పు తీర్చుటకే మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు, దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలోను క్రొవ్విన దూడలను వధించి భోజనం చేయుదురు. ఎవరినైనా ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ని పిలిచినప్పుడు ఏం పెడతారు కదా ఫీస్ట్, అస్సలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది డైనింగ్ టేబుల్, పంచభక్ష పరమాణాలు. అసలు మరి అంత శ్రేష్టమైన ఫుడ్ తినేటప్పుడు అరే మరి ఇంతమంది అసలు ఒక పూటకి కూడా తినడానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి నిజంగా ఆలోచిస్తారా? ఆలోచిస్తే చాలా మంచిది. మరి ఇక్కడ అందుకనే ఏమంటున్నాడు, ఉపద్రవ దినం బహుదూరంలో ఉన్నదనుకుని అన్యాయపు తీర్పు తీర్చుటికే మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు, దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలల్లోని క్రొవ్విన దూడలను వధించి భోజనం చేయుదురు. స్వర మండలంలో కలిసి ఏం పాటలు పాడతారంట? నాకు ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు సడన్ గా నవ్వొచ్చింది. ఏంటి పిచ్చి పాటల? పిచ్చి పాటలు పాడటం ఏంటి? అక్కడ రాసి ఉంది బైబిల్లో, రైట్? ఎవరైనా చదవండి 5వ వచనం. ఎస్, స్వర మండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకుందురు, పాత్రల్లో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొని చుందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి ఏం చేయరు, చింతపడరు అని చెప్పి ఆమోస్ ద్వారా యెహోవా దేవుడు పలికించిన మాటలు. అయితే కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు, అప్పుడు సుఖాసక్తులు, సుఖము ప్లస్ ఆసక్తి, సుఖాసక్తి ఏ సంగతో చెప్పండి. తెలుగు మీడియం, ఐ కమ్ ఫ్రమ్ తెలుగు మీడియం, దుంపలు బడి. సో భలే చెప్పారు నిజంగా. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్, రైట్? సో సుఖము ప్లస్ ఆసక్తి, సుఖాసక్తి. పురుషుడు ప్లస్ ఉత్తముడు, పురుషోత్తముడు వేసింది. ఇప్పుడు చూసేవాళ్ళు అనుకుంటారు ఇదేంటి తెలుగు పాఠమా లేకపోతే ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతా ఉంటారు. ఐ లవ్ తెలుగు. బిఎస్సి వరకు కూడా ఐ వాజ్ టాపర్ ఇన్ తెలుగు క్లాస్ ఫస్ట్. సో బట్ ఒక్కసారిగా ఈ ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత అంతా ఇంగ్లీష్లో ఉండేటప్పటికి నాకు అంతా తిరక మరక టైప్ అయిపోయింది. ఇంగ్లీష్ వచ్చి కానీ మనకి మాట్లాడడం రాదు, అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. బట్ స్టిల్ ఎవ్రీథింగ్ ఆ టైంలో నందమూరి తారక రావు గారు ఏమంటున్నారో తెలుసా, మొత్తం తెలుగు మెడిసిన్ అంతా తెలుగులో ట్రాన్స్లేట్ చేసేయాలనుకున్నాడు. సో ఆయనకి ఆ టెర్మినాలజీ చూస్తే అసలు మెడికల్ టర్మ్స్ చాలా కష్టంగా ఉంటాయి. మిడిల్లో ఆబ్లాంగేట, మరి దాన్ని సడన్ గా నువ్వు తెలుగులోకి మార్చాలంటే వాళ్ళకి మతిపోద్ది. అట్లాంటి పదాలు చేయలేక వదిలేశారు. కానీ దే ట్రైడ్ టు ట్రాన్స్లేట్ ఎవ్రీథింగ్ ఇంటూ తెలుగు. మరి రక్షణ బఠాణా అని పెట్టారు, అంటే ఏంటంటే పోలీస్ స్టేషన్ అని. వృత్తలాధికారి అని పెట్టారు, అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ అని. స్నాతకోపాధ్యాయులు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని. సో ఇట్లాగా సో బేసిక్గా ఇక్కడ మరి మనము ఈ 7వ వచనాన్ని చూస్తే, కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు, అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవ ధ్వని గతించును, యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము, వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను
వాటిలోని సమస్తమును శత్రువుల వశం చేసేదనని. ఇశ్రాయేలీయులు అంటే ప్రియ జనాంగం. కానీ ఎప్పుడైనా ఒక తండ్రి ఒక కుమారుణ్ణి అతిగా ప్రేమించినప్పుడు కుమారుడు స్పాయిల్ అయిపోయాడు అనుకో, ఎంతవరకు చెప్తాడు ఒక తండ్రి? చెప్పినంత వరకు చెప్తాడు. బెల్ట్ తీయాల్సిన టైం వచ్చినప్పుడు తీస్తాడా లేదా? అండ్ దెన్ పనిష్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు, టైం అవుట్ అవ్వాల్సి వచ్చినప్పుడు తీస్తాడు. ఒకసారి మనము ఇండియాలో అయితే బెత్తం వాడతాం, యుఎస్లో బెత్తం వాడరు. మరి ఒక కిడ్ ఫాదర్ చదువుకోరా, మంచి భవిష్యత్తులోకి వస్తావు, నువ్వు చదువుకోరా అంటే ఆయనకి విని 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 చిరాకేసి హోంవర్క్ చేయమని ఆ యొక్క స్టడీస్ విషయంలో ఫోర్స్ చేస్తున్నాడని 911 కంప్లైంట్ చేశాడంట. ఏంటంటే మా ఫాదర్ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు, నాకు ఇష్టం లేని చేయమంటున్నాడు అనేటప్పటికీ ఫాదర్ని తీసుకెళ్ళి కొంచెం ఇంట్రాగేషన్ చేసి ఏంటి ఏమైనా చైల్డ్ అబ్యూస్ చేస్తున్నాడేమో అని చెప్పి చేస్తే, సరే అని ఈయనకి ఎలా కాదని హీ కమ్స్ ఫ్రమ్ గయానా అనమాట ఆ ఫాదర్. సో అందుకని మనం వెకేషన్కి గయానా వెళ్దాము అని చెప్పి ఒక 2 weeks ఆయన జాబ్లో మరి వెకేషన్ తీసుకొని గయానా తీసుకెళ్ళాడంట. గయానా తీసుకెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఇట్లా ల్యాండ్ అవడంతో బెల్ట్ తీసి ఇంటి వరకు కొట్టుకుంటూ వెళ్ళాడంట. దెబ్బకి ఆయన పాస్పోర్ట్ తీసేసుకొని, నువ్వు చక్కగా చదువుకుంటానంటే మళ్ళీ నీకు పాస్పోర్ట్ ఇస్తాను, నువ్వు యూఎస్ వస్తావు, లేదంటే నువ్వు యూఎస్లో పుట్టి పెరిగావు కదా, ఈ గాయన అంతా నీకు కష్టం కదా, నువ్వు ఇక్కడే ఉండు అని అంటే, లేదు డాడీ నేను కష్టపడి చదువుకుంటానంటే, అప్పుడు ఆ అబ్బాయి వాలిడిక్టోరియన్ అంటే తెలుసా? ఎవరికి తెలియదు. క్లాస్లో అసలు టాపరే కాకుండా ఆల్మోస్ట్ డీన్స్ లిస్ట్లో ఉండి అట్లా హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని వాలిడిక్టోరియన్ అంటారు. ఆ వాలిడిక్టోరియన్ అయ్యాడంట. అండ్ దెన్ మరి మేజర్ ఇన్ బయాలజీ చదువుకున్నాడంట. అండ్ మెడికల్ స్కూల్కి వెళ్ళాడంట. అండ్ ఇంటర్నల్ మెడిసిన్ చదివాడంట. అండ్ దెన్ కార్డియాలజీ ఫెలోషిప్ చేశాడంట. కార్డియాలజిస్ట్ అయ్యాడు. ఇది కల్పితం కాదు, జరిగిన స్టోరీ. అంటే ఆ బెల్ట్ తీగిపోయి ఉంటే ఎక్కడికో ఏదో డ్రాప్ అవుట్ అయిపోయి ఉండేవాడు. ఒక్కొక్కసారి శిక్షాదండము నరకాగ్ని నుంచి తప్పిస్తుందని సామెతల గ్రంథంలో ఉంటుంది. సో మరి ఇక్కడ చూడండి, దేవుడు ఇశ్రాయేల్ జనాంగం అంటే ఎంత ప్రియ జనాంగం. కానీ చెప్పి 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 వాళ్ళు వినకపోతే వాళ్ళు క్యాప్టివిటీలోకి వెళ్ళడానికి రీజన్ ఎవరు? ఇజ్రాయెలైట్సే. రెబెలియస్గా తయారయ్యి వాళ్ళు క్యాప్టివిటీలోకి వెళ్ళటానికి వాళ్ళే రీజన్. మన తండ్రి మాట విని మంచి భవిష్యత్తులోకి వస్తే ఓకే, వినకుండా మనం చెడిపోతే ఎవరికి బాధ్యులు? ఎవరైతే వినకుండా ప్రాడిగల్ సన్ లాగా బయటకు వెళ్ళిపోతే వాళ్ళే బాధ్యులు. సో మరి ఇక్కడ మరి 7వ వచనంలో, కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు, అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవ ధ్వని గతించును, యాకోబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము, వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశం చేసేదనని ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణం చేసెను. ఇదే దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. I would like to just show you the qualities of an overseer, and then I would like to continue next Sunday. I want to go deep. I want to do the deep dive. మన IT terminology, release అంటారు, deep dive అంటారు, right? So basically మరి యొక్క సమయంలో the qualities మరి మనం ఫస్ట్ తిమోతి 3:1 ఏం చూసాం? This is a trustworthy saying. If anyone aspires to be an overseer, he desires a noble task. So qualities of an overseer. I'm just going to quickly go through the list, and then next Sunday, I would like to go deep into the Word of God. The qualities of an overseer, the overseer must be above reproach, and the husband of one wife, and sober-minded, self-controlled, respectable, hospitable, able to teach, and not a drunkard, and not violent, and but gentle, not quarrelsome,
and not a lover of money. He must manage his own household well, with all dignity, keeping his children submissive. And then he must not be a recent convert, he must be well thought of by outsiders. సో తర్వాత మనం డీకన్స్ గురించి చూద్దాం. మరి ఈ యొక్క క్వాలిటీస్ గురించి మనం ధ్యానం చేద్దాం. మరి ఈ యొక్క క్వాలిటీస్ ఓవర్సీయర్కి ఉండాలి, ఓవర్సీయర్స్తో పాటు డీకన్స్కి ఉండాలి, డీకనెసెస్కి ఉండాలి, ఈచ్ అండ్ బిలీవర్కి కూడా ఉండాలి. అంటే అవన్నీ మనకే, అవన్నీ పాస్టర్ ఆయన చూసుకుంటారులే. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ నీడ్ టు హ్యావ్ దోస్ క్వాలిటీస్. తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఈరోజు ఆయన నోబుల్ టాస్క్ గురించి ఓవర్సీయర్ ఆఫ్ అన్ ఆఫీస్, ద ఆఫీస్ ఆఫ్ ది కీస్ గురించి కొంత ధ్యానం చేయడానికి ఆమోస్ ద్వారా, ప్రవక్త ద్వారా మీరు ప్రవచించిన, మీరు ఆయనకి ఇచ్చిన దర్శనం ద్వారా ప్రభాతాన్ని ప్రవచింపబడిన ప్రవచనాల గురించి నేను కొన్ని మాటలు ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నెక్స్ట్ సండే నేను ద క్వాలిటీస్ ఆఫ్ అన్ ఓవర్సీయర్ గురించి ధ్యానం చేయడానికి సహాయం చేయండి. నేను ప్రతి ఒక్కరు ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్యం విన్నారో నెక్స్ట్ సండే కూడా వాళ్ళు ఆ కాంటిన్యూటీ ఉండటం కోసం మరి తప్పకుండా మరి ఆదివారపు ఆరాధనలో పాల్గొనే కృపను అనుగ్రహించమని, అండ్ మరి ఎవరైతే లైవ్ స్ట్రీమ్లో వాచ్ చేస్తున్నారో వాళ్ళు కూడా తప్పకుండా మరి అండ్ పార్ట్ 2 కూడా మరి సిరీస్ నెంబర్ 2 కూడా వినటానికి కృపను అనుగ్రహించమని, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసను చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలిని తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.